అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. సరిపోతుంది. యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆయనను అడిగాను, ఆమెను అడిగాను. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉన్నారు. ఆమె యొక్క పేరు కానీ ఆమె యొక్క స్థితిగతులు కానీ మనకు రాయబడలేదు, కానీ ఆమెను వివరించినటువంటి తీరును మనం గమనించినట్లయితే సమరయ స్త్రీ అని మాత్రమే ఆమె గురించి ప్రస్తావించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఈ సమరయులు అంటే ఎవరు, వారిని ఎందుకు యూదులైనటువంటి వారు ఎక్కువగా పక్కన పెడుతూ ఉంటారు, ఒకవేళ ఈ సమరయ అనేటువంటి ప్రాంతము గుండా యూదులు వెళ్ళవలసి వస్తే దానిలో నుంచి వెళ్ళకుండా దానిపైనుంచి తిరిగి వారి భూభాగాలకు వెళ్ళటానికి ఎందుకు ఇష్టపడతారు అనేటువంటి మాటలను తెలుసుకుంటూ, తరువాత యేసు ప్రభు వారు యూదునిగా జన్మించిన అక్కడ ఉన్నటువంటి వారు చేసేటువంటి రిచువల్స్ను కాకుండా ఆ ప్రాంతంలోనికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డారు అన్నటువంటి మాటలను మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ సమరయ అనేటువంటి భూభాగం గురించి మనం తెలుసుకోవాలి అంటే రాజుల గ్రంథానికి వెళ్ళి వారి యొక్క ప్రస్తావనను ఒకసారి తెలుసుకోవాలి. దేవుడు అబ్రహాము గారిని ప్రేమించి అబ్రహాము గారితో మాట్లాడి, నేను చూపించు భూభాగానికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు విశ్వాసముతో ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. 100 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణి ఇచ్చారు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. వీరి సంతానము వృద్ధి చెందుతూ ఉంది. యాకోబు యొక్క కుమారుల మధ్య ఒక చిన్న డిస్టర్బెన్స్ రావటం, యోసేపు అనేటువంటి తన కుమారుణ్ణి వీరు కొట్టి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత ఈయన ఐగుప్తు అనేటువంటి ప్రాంతంలో ఆ భూభాగాన్ని పరిపాలించేటువంటి ఆ రాజుగారికి ఒక కొడుభుజంగా పరిపాలన చేస్తున్న రోజులు. అలాంటి రోజుల్లో ఇజ్రాయెల్లో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి విధానమును బట్టి ఐగుప్తులో మాకు తినడానికి ఆహారం దొరుకుతుంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి తన తమ్ముడిని కలుసుకొని, తన తమ్ముడే అక్కడ అధికారిగా ఉన్నారు అని అర్థమైన తర్వాత వారి భూభాగానికి ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఈ యొక్క యాకోబు యొక్క కుమారులందరూ అక్కడికి రావటం జరిగింది. అప్పుడు ఐగుప్తులో స్థిరపడటం, దేవుడు వీరిని దీవించటం. వీరు దీవించబడినటువంటి తరువాత ఎక్కడ ఈ భూభాగాన్ని వారు స్వతంత్రించుకుంటారో అని ఫరో రాజు భయపడి వీరిని వెట్టి చాకిరి చేయించటం ప్రారంభించారు. అప్పుడు వీరు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వీరిని విడిపించటానికి మోషే అనేటువంటి భక్తుని లేపారు. మోషే ద్వారా 40 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణమును కొనసాగింపజేసి ఇజ్రాయేలు అనేటువంటి ఒక భూభాగానికి తీసుకొచ్చారు. ఇక్కడ వీరి మీద న్యాయకర్తగా దేవుడే ఉండి దేవుడు మమ్మల్ని పరిపాలన చేస్తారు అన్నటువంటి రోజుల నుంచి, న్యాయాధిపతుల నుంచి ఇజ్రాయేలీలందరూ మాకున్నటువంటి చుట్టుపక్కల భూభాగాలన్నిటిలో రాజులు ఉన్నారు, మాకు మాత్రం రాజు లేరు, మాకు రాజే కావాలి అని వారు ప్రస్తావించినప్పుడు, సరే మీరంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు రాజునే ఇస్తాను అని సమూయేలు ద్వారా సౌలు అనేటువంటి వ్యక్తిని అభిషేకించి రాజ్య పరిపాలన చేశారు. ఈ రాజ్య పరిపాలన ఈయన 40 సంవత్సరాలు చేసిన తర్వాత దావీదు రాజయ్యారు. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యారు.
సొలొమోను తరువాత వచ్చినటువంటి చీలికను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సొలొమోను రాజుగా 40 సంవత్సరాల పరిపాలన చేస్తున్నటువంటి తరువాత సొలొమోను కుమారుడు రాజు అయ్యారు. రాజు అయిన తరువాత అధికమైనటువంటి పన్ను విభాగాన్ని తీసుకొచ్చారు. ట్యాక్సేషన్, ఎక్కువ ట్యాక్స్ వేయటం, ప్రజలు కట్టలేకపోవటం, చాలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారు వచ్చి, అయ్యా మేము మీకు ట్యాక్స్ కట్టలేకపోతున్నాం, ప్రజల మీద భారం ఎక్కువైపోతూ ఉంది అంటే, నేను మా నాన్న నడిచినటువంటి మార్గంలో నడిచేవాడిని ఏం కాదు, మీ మీద మరీ ఎక్కువైనటువంటి భారాన్ని మోపుతాను అని ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్స్ వేయటం ప్రారంభించారో, దేవుడు ఏ కోరికతో అయితే ఇజ్రాయేలు భాగాన్ని తీసుకొచ్చారో దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో 2 చీలికలు వచ్చినాయి. అంటే ఇజ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయింది. ఇప్పుడు 10 గోత్రాల వారు ఒక భాగంగా దానినే ఇజ్రాయేలు రాజ్యంగా పిలుచుకుంటూ, ఆ తరువాత యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలు యోధా రాజ్యముగా 2గా విభజింపబడిపోయినాయి. ఈ 2గా విభజింపబడిపోయినటువంటి తరువాత ఎవరికి వారు పరిపాలన చేయటం ప్రారంభమైంది. పరిపాలన అయితే చేస్తూ ఉన్నారు, కానీ దేవునికి ఇష్టానుసారమైనటువంటి భక్తిలో కానీ, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో కానీ వీరి జీవితాలు కట్టబడటం దేవుడు చూడలేదు. అందును బట్టి దేవుడు అనేకమైనటువంటి వార్నింగ్స్ ఇవ్వటం ప్రారంభించారు. ఆమోసు గ్రంథంలో మరికొంతమంది ప్రవక్తల ద్వారా మనం ఈ హెచ్చరిక మాటలను చదువుతూ ఉంటాం. చెప్తున్నటువంటి మాటలు భక్తులు వచ్చి పలుకుతూ ఉన్నారు. భయపడనటువంటి రాజులుగా ఈ రాజ జీవితాలు ప్రారంభమవుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో మనం చూసేది ఏంటి అంటే, ఇజ్రాయేలీయులకు కొత్తగా రాజ్యం ఏర్పడిన తరువాత యెరూషలేములో అయితే మందిరం ఉంది, యెరూషలేములో దేవుడు నివాసం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ ఇజ్రాయేలీల ప్రజలు మరలా దేవుని వైపుకు తిరిగి మరలా ఇజ్రాయేలీలందరూ వెళ్ళి ఈ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం వైపు తిరుగుతారో అని భయమేసినటువంటి రాజు ఏం చేయటం ప్రారంభించారంటే, అన్య దేవతలను ఇజ్రాయేలులోకి తీసుకొచ్చి అక్కడ వారి యొక్క అన్య దేవతల యొక్క విగ్రహాలను అక్కడ పెట్టి వారికి పూజించడం ప్రారంభించారు. మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాల్సినటువంటి పని లేదు, నేనే ఒక మందిరంలాగా కడుతూ ఉన్నాను, ఈ మందిరంలో మనం పూజ చేసుకుందాం అన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి రావటం ప్రారంభమైంది. ఇలా రోజులు కొనసాగుతున్నాయి. ఒమ్రీ అనేటువంటి వాడు ఒకడు రాజు అయ్యాడు. రాజు అయినటువంటి తరువాత ఒక భూభాగాన్ని, ఒక కొండను కొని, ఆ కొండను బట్టి యాక్చువల్గా అమ్మినటువంటి వ్యక్తిని బట్టి ఆ భూభాగాన్ని అక్కడ ఒక కొండను తొలిపించి ఆ కొండని చక్కగా ఒక రాజ్యంగా లేకపోతే ఒక భూభాగంగా చేసి అక్కడ నివాసం ప్రారంభించారు. ఈ నివాస స్థలమే తరువాత ఏమైంది అంటే సమరయ అనేటువంటి ప్రాంతంగా పిలువబడింది. దేవుని యొక్క మాటలు విననటువంటి వీరి మీదకు దేవుడు ఒక ఉగ్రతను తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు అంటే, అషిరియా అనేటువంటి రాజును లేపటం జరిగింది. అషూరు రాజును లేపారు. నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ భూభాగాన్ని స్వతంత్రించుకో అని చెప్పారు. ఇప్పుడు వీరు లేచి ఇజ్రాయేల్ భూభాగం మీదకి వచ్చారు. ఇప్పుడు గమనించాలి, ఇజ్రాయేల్ అంటే 2 విభాగాలుగా చేయబడినటువంటి దానిలో ఒక రాజ్యం. యోధా రాజ్యం గురించి కాదు మాట్లాడుతుంది, ఇజ్రాయేల్ రాజ్యం గురించి. ఇజ్రాయేల్ రాజ్యం మీదకి అంటే 10 ట్రైబ్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చారనమాట. 10 గోత్రాలు ఒక చోట నివసిస్తున్నారు కదా, ఆ ప్రాంతం మీదకి వచ్చి వారిని స్వతంత్రించుకొని ఈ అషిరియన్ కింగ్ ఏం చేశాడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి వారిని చెరపట్టుకుని తీసుకెళ్తూ వీరిని అనేక ప్రాంతాలకు మూవ్ చేశారు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇజ్రాయేలీలను ఒక చోట ఉండనివ్వకుండా పలు ప్రాంతంలోనికి మూవ్ చేసినటువంటి ఈ రాజు ఈ ప్లేస్ను ఫిల్ చేయడానికి అనేకమైన అన్యులను తీసుకొచ్చి ఈ ఇజ్రాయేల్ భూభాగంలో పెట్టారనమాట. ఇప్పుడు వీరిటు రావటానికి కానీ వాళ్ళు ఇటు పోవటానికి కానీ లేకుండా ఏం జరిగిపోయింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఇది మా భూభాగము అని స్వతంత్రించుకోవడానికి లేనటువంటి పరిస్థితిని అక్కడ కలగజేశారు. ఈ 10 ట్రైబ్స్
చివరికి ఏమైపోయారు, వాళ్ళు తిరిగి వచ్చారా లేదా అన్నటువంటి దాన్ని కూడా బైబిల్లో ప్రస్తావించలేదు. దీన్నే వీళ్ళు ది లాస్ట్ 10 ట్రైబ్స్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు చరిత్ర ఎలా కనబడుతూ ఉంటే, యూదా రాజును మనం గమనించినప్పుడు వీళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లోనే వెళ్ళారు. దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవుని వైపుకు తిరగకుండా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు వినకుండా ఉన్నప్పుడు బబులోనులో నుంచి నెబుకద్నెజర్ రాజును తీసుకొచ్చి, నెబుకద్నెజర్ రాజు ద్వారా ఇక్కడున్నటువంటి ఈ 2 గోత్రాల్లో ఉన్నటువంటి వారిని కూడా చెరపట్టుకుని తీసుకెళ్ళిన తరువాత, తీసుకెళ్ళబోయే ముందు ఇర్మియా ప్రవచనాలు చెప్పటం, ఆ ప్రవచనాలకు వీరు చెవియొగ్గకపోవటం, దేవుడు ఇచ్చినటువంటి అట్టి మాటలను బట్టి 70 సంవత్సరాల తర్వాత దానియేలు గారు ప్రార్థన చేయటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. తరువాత 3 తపాలలో అంటే 3 సార్లుగా ఇజ్రాయేలీలు మరలా యూదా రాజ్యానికి, ఇజ్రాయేల్ రాజ్యానికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. జెరుబ్బాబేలు అనేటువంటి ఆయన ద్వారా దేవుడు నడిపించి యెరూషలేమును కట్టడానికి పూనుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ అన్యులైనటువంటి వారు ఉన్నారు కదా, వారు వీరితో కలిసి మేము మీకు సహకరిస్తాము అని, మేము దేవుని దేవాలయమును కట్టడానికి మేము ఉన్నాము, మేము కూడా ఉంటాము అని చెప్తే, మీరు అన్యులు, మీరు కట్టడానికి వీల్లేదు అని ఇక్కడ వచ్చినటువంటి వారు ఏం చేశారంటే వీరిని వ్యతిరేకించటాన్ని బట్టి కొంత వ్యతిరేకత ఇరువురి మధ్య ప్రారంభమైంది. ఆ తరువాత 70 సంవత్సరాలకు మరలా ఎజ్రా అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా మరికొంతమంది వచ్చారు. దేవుని మందిరము కట్టబడింది, కొన్ని పాలన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరలా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకు మరలా నెహెమ్యా ద్వారా మరికొంతమందిని దేవుడు తీసుకొచ్చి, దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు యెరూషలేము యొక్క కోట గోడలను కట్టడం ప్రారంభించారు. ఇలా ఈ 2 ట్రైబ్స్ అంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రం వారు మాత్రమే తిరిగి వచ్చారు. మిగిలిన 10 గోత్రాల వారు ఏమైపోయారు అన్నటువంటిది ఇప్పటికీ ఆధారాలు కనబడట్లేదన్నమాట. బైబిల్ గ్రంథమందు ఆ 10 గోత్రాల వారు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది దాన్ని కూడా మనం చూడలేము. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి వారు కొంతకాలానికి ఏమయ్యారంటే ఇజ్రాయేలీలు వారు, ఆ తరువాత అక్కడ నివసిస్తున్నటువంటి అన్యులు వివాహం చేసుకోవటం ప్రారంభించారు, పిల్లల్ని ఇచ్చి పుచ్చుకోవటం. ఇలా ఇచ్చి పుచ్చుకోవటం ప్రారంభించినటువంటి విధానం తరువాత వీరు పిల్లల్ని కన్నటువంటి వారిని ఏమని పిలిచారంటే సమరయులు. అంటే వారిని యూదులుగా చేర్చుకోలేదు. యూదులుగా చేర్చుకోకపోవటాన్ని బట్టి వీరిని ఒక జాతిగా పరిగణించారు. వారిని సమరయులు అని పిలవటం ప్రారంభించారు. సమరయులో నివసిస్తూ ఉన్నారు కాబట్టి వారిని సమరయులు అని పిలవటం ప్రారంభించారనమాట. ఇది చరిత్ర. వీరిని చాలా తక్కువగా చూడటం యూదులు చూస్తూ ఉన్నారు. యూదులు చాలా నిష్ఠగా ఉండి, వీరు యూదులు కారు, వీరు అన్యజాతి వారు, అన్యుల్లో నుంచి వచ్చినటువంటి వారు, అన్యులకు పుట్టినటువంటి వారు కాబట్టి వీరిని మేము యూదులుగా చేర్చుకోము, వీరు అన్యులైనటువంటి వారు లేకపోతే క్రాస్ బ్రీడెడ్ పీపుల్ అని వారిని సమరయులుగా పిలవటం ప్రారంభించి, వారిని ఏ పండగ కానీ ఏ పబ్బాలకు కానీ వారిని పిలవకుండా వారిని దూరం పెట్టినటువంటి వారిగా వీరిని ప్రారంభించారు, చూడటం ఉంచారనమాట. అందును బట్టి యూదులు వారి యొక్క మత పరిస్థితిని బట్టి, యూదులు వారికి ఉన్నటువంటి మతమును బట్టి ఎవరిని లోనికి రానిచ్చేటువంటి వారు కారు, ఎవరిని దగ్గరకు రానిచ్చేటువంటి వారు కాదు. వీరే గొప్పవారు, వీరే సర్వోన్నతమైనటువంటి దేవుని పిల్లలు, మిగిలిన వారందరూ వెలివేయబడినటువంటి వారిగా వీరు చూడటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి ఒక భూభాగంలోనికి యేసు ప్రభు వారు వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి అంశము లేకపోతే నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, క్రైస్తవుడుగా పిలువబడుతున్నప్పుడు మత ఆచారాల వైపుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అని ప్రభువారు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ యూదులు ఉన్నారు. యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటి? సమరయుల యొక్క ప్రాంతమునకు వెళ్ళకుండా, ఆ భూభాగంలోనికి వెళ్ళకుండా, కావాలి అనుకుంటే ఆ భూభాగమును దాటి ఇంకా ముందుకు వెళ్ళవలసి వస్తే ఆ ఊళ్ళో నుంచి కాకుండా చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి వారనమాట. అలా ఉండేటువంటి ఈ ప్రజలలోనే జన్మించినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు.
యూదునిగా జన్మించారు, కానీ యూద ఆచారాలను లేకపోతే వారికి ఉన్నటువంటి కట్టుబాట్లు, వారికి ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను పాటించేటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడూ జీవించలేదు. పుట్టింది యూదునిగానే, కానీ చేసినటువంటి భక్తి, చేసినటువంటి విధానము, దేవుణ్ణి వెంబడించినటువంటి పరిస్థితి అంతా వ్యతిరేకంగా కనబడుతూ ఉంటుంది. అందుకని యూదులను అంటూ ఉన్నారు ఎప్పుడు, మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల వంటి వారు. ఏమన్నారు? సున్నం కొట్టినటువంటి సమాధుల వంటి వారు. మీరు పుదీనాలోను, మీరు ఉన్నటువంటి చిన్న చిన్న జీలకర్రలోను దశంభాగం తీస్తున్నాము అని అతిశయోక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ మీరు చేసేటువంటి భక్తి విధానము దేవుడు మెచ్చేటువంటి భక్తి కాదు అని వీరితో పలుసార్లు మాట్లాడినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి ఒక వ్యక్తి, అలాంటి యేసు ప్రభు వారే 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. చూడండి ఒకసారి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యూదుల వలె ఆ ప్రాంతములో నుంచి కాక బయట నుంచి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేయటం ప్రారంభించారంటే, ఈ యూద మత ఆచార ప్రకారము కాక ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుని వలె ఈ లోకమును కాపాడటానికి, ఈ లోకములో ఉన్నటువంటి పాపమును తీసివేయటానికి, ఈ లోకములో ఉన్నటువంటి మత ఆచారాలను తొలగించటానికి, ఈ లోకములో ఉన్నటువంటి భారమును తీసివేయటానికి ఆయన ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు అంటే, పాపముతో నింపబడినటువంటి భూలోకములోనికి ఎలాగో వచ్చారో అలాగనే సమరయ అనేటువంటి ప్రాంతములోనికి కూడా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదారమైనటువంటి స్వభావము అని వారిని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క బిడ్డను, నేను ఒక క్రిస్టియన్ని అని మనం చెప్పుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాల ప్రకారమే జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే యూదుల వలె మత ఆచారాలకు మనము లొంగిపోయినటువంటి వారంగా ఉన్నాము తప్ప క్రీస్తు వలె, ఒక క్రైస్తవుని వలె జీవించటం లేదు అన్నటువంటి దాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఆచారాల వ్యవస్థలో మనం నడుస్తూ ఉంటాం. మన పూర్వీకులకు కొన్ని ఆచారాలు ఉండొచ్చు, మనకున్నటువంటి పెద్దవారికి కొన్ని ఆచారాలు ఉండొచ్చు. అట్టి ఆచారములను బట్టి దానిలోనే బ్రతికేటువంటి మతపరమైనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అన్నటువంటి దాన్ని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. వారు ఎవరైనా అయి ఉండొచ్చు, వారిని ప్రేమించటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది అన్నటువంటి దాన్ని ప్రభువారు చూస్తూ ఉన్నారు. ఈ లోక పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఎక్కువ కులస్తులను పిలువబడుతున్నటువంటి వారు తక్కువ కులస్తులను పిలువబడుతున్న వారి ఇంట్లోనికి వెళ్ళటానికి కానీ, వారు త్రాగినటువంటి దానిలో త్రాగటానికి కానీ, వారిని వీధుల్లో నడవనివ్వటానికి కానీ ఇష్టపడేటువంటి వారు కారు పూర్వపు రోజుల్లో. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఒక ఎంపీ ఒక దేవాలయాన్ని దర్శించారు అని చెప్పి మరొక ఎంపీ వచ్చి దేవాలయం అంతా కడిగారు కదా. ఇది మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితే, అర్థం అవటానికి చెప్తూ ఉన్నాను, అంతేగాని మరొకటిగా కాదు, అర్థం చేసుకుంటానికి చెప్తూ ఉన్నాను. అట్టి పరిస్థితిని బట్టి ఒకరు ఎక్కువ అని, ఒకరు తక్కువ అని, ఒకరు నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిని అని, ఒకరు నేను చాలా తక్కువైనటువంటి వ్యక్తిని అని, క్రైస్తవ్యములో తారతమ్యం లేదు అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాటలు మాత్రమే ఇవి. ప్రభువారు నివసిస్తున్నటువంటి రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడా ఫాలో అవటానికి అది ఇష్టపడలేదు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే, సమరయ అనేటువంటి ప్రాంతములోనికి వెళ్ళి ఆ ప్రాంతములో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నాకు దాహమునకు ఇమ్ము అని పలుకుతూ ఉన్నారు. అంటే ఆయనలో మతము అనేటువంటిది కనబడట్లేదు, ఆయనలో కులము అనేటువంటిది కనబడట్లేదు, ఆయనలో నేను ఎక్కువ మీరు తక్కువ అనేటువంటి ప్రసక్తే కనబడట్లేదు. అంతేకాదు, ఆమె యొక్క పరిస్థితిని గమనించినప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, నీ భర్తను పిలువమ్మా అని పిలుస్తూ ఉంటారు.
పిలుస్తూ ఉన్నప్పుడు నాకు భర్త లేరు అని చెప్పినప్పుడు నీ పెనిమిటిని నువ్వు పలానా వ్యక్తి నీకు పెనిమిటిగా ఉన్నారు కదా అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఆమె పాపపు జీవితంలో, పాపిష్టి జీవితంలో బ్రతుకుతున్నారు అని తెలిసిన తరువాత కూడా ఆమెతో మాట్లాడటానికి, ఆమెతో ఉత్తరించడానికి, ఆమె పలుకుతున్నటువంటి పలుకులకు స్పందించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగానే కాక ఆమెను నీళ్లను అడుగుతున్నట్టుగా ఆయన్ను మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, క్రైస్తవులు అనేటువంటి వారు క్రీస్తులో ఎలా గమనించాలి, ఎలా చూడాలి అంటే ఒక్కటే మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు అనేటువంటి వారికి ఎక్కువైనటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. అందరూ సమానము అనేటువంటి దాన్ని మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఒక వ్యక్తి తప్పు చేశారు అని తెలిసిన తర్వాత ఆ తప్పును 10 మందికి చాటించేటువంటి వ్యక్తిగా యేసు ప్రభు వారు అక్కడ కనబడట్లేదు. ఆమె తప్పుడు వ్యక్తి అని తెలిసినా, ఆమె తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అని తెలిసిన ఆమెతోనే చర్చించి ఆమె యొక్క మనస్సును మార్చడానికే దేవుడు ఇష్టపడ్డారు తప్ప ఆమెను గూర్చినటువంటి వార్తను యోధాలోనికి తీసుకొచ్చో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి దగ్గరకు తీసుకొచ్చో, తన శిష్యుల దగ్గరకు తీసుకొచ్చో తన యొక్క పరిస్థితిని మొత్తాన్ని చాటింపు వేసేటువంటి వ్యక్తిగా కనబడట్లేదు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఒక గురువుగా ఆమె యొక్క హృదయాన్ని మార్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక చక్కటి గురువుగా ఆమె యొద్ద నిలబడ్డారు. ఆమెకు ప్రోత్సహించడానికి ఇష్టపడ్డారు. ఆమెతో మాట్లాడడానికి, ఆమె యొక్క మనస్సును మార్చడానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిగా కనబడుతున్నారు. ఆమె అన్నారు, అయ్యా ఇది బాగా లోతైనటువంటి బావిది. యేసుప్రభు వారికి తెలుసు ఆమె హృదయము ఎంత లోతైనటువంటిదో. ఆ లోతైనటువంటి బావిలో ఎన్ని అక్రమమైనటువంటి పనులు ఆమె చేశారో కూడా ఆయనకు తెలుసు. ఆ లోతైనటువంటి వ్యక్తిని, ఆ లోతైనటువంటి భావమును, లోతైనటువంటి చీకటిని గమనించినటువంటి దేవుడు కాబట్టే ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఆయన పరమ వైద్యుడై ఉన్నారు కాబట్టి ఆమెను బాగు చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన గురువై ఉన్నారు కాబట్టి ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. చూడండి, ఈరోజు గురువులు బ్లాక్ బోర్డ్ మీద అలా రాసేసుకోండి అని చెప్పేటువంటి వారు అయిపోయారు. కానీ పూర్వపు రోజుల్లో గురువు ముఖము నుంచి విద్యను అభ్యసించేటువంటి వారై ఉన్నారు. అందుకనే గురుముఖశ్య లభ్యతే విద్య. గురువు చేసినటువంటి దానిని మీరు చెయ్యండి అని చెప్పేటువంటి రోజుల్లో మనం ఇంతకు ముందు చూస్తూ ఉండేవాళ్ళం. వారు ఏదైతే చేశారో ఇలా చెయ్యాలి అని నేర్పించేవాళ్ళు. వారు చేసి యేసు ప్రభు వారు కూడా ఉన్నతమైనటువంటి గురువుగా, శ్రేష్టమైనటువంటి ఒక గురువుగా ఆయన చేసి ఆయన ఫాలో అయ్యేటువంటి వారందరినీ ఇలా ఫాలో అవ్వండి అని చెప్పడానికి ఇష్టపడ్డారు. ఆయన చేసినటువంటి పని ఏంటి? అక్కడ ఏం చేశారంటే ఆయన మతాన్ని చూడలేదు, కులాన్ని చూడలేదు, గోత్రాన్ని చూడలేదు, మనిషిని మనిషిగానే చూశారు. ఒక మనిషి నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆ మనిషి కాపాడబడాలి, ఆ మనిషి రక్షింపబడాలి అని ఆ మనిషిని మనిషిగా చూసి మనిషి దగ్గరకు వచ్చి ఆమెతో ప్రస్తావించడానికి ఇష్టపడ్డారు. అదే ఉన్నతమైనటువంటి గురువుగా మనందరికీ ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చాలా తప్పులో ఉన్నారు అని తెలిసినప్పుడు, ఒక వ్యక్తి గురించి ఒక తప్పుడు అభిప్రాయం మనుషులకు కలిగినప్పుడు దాన్ని 10 మందికి చెప్పేటువంటి వ్యక్తిగా కాక 10 మంది ముందు అతన్ని ఆమెను అల్లరిపాలు చేసేటువంటి వ్యక్తిగా కాక యేసుప్రభు వారు ఒక ఉన్నతమైనటువంటి గురువుగా ఏం చేశారు అంటే దాన్ని అక్కడికక్కడే సరిచేయటానికి ఇష్టపడి ఆమె సాక్ష్యమును ఆమె అందరికీ పంచేలాగా తయారు చేశారు. అది ఒక గురువు చేయవలసినటువంటి విధానము, ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి విధానము. యేసుప్రభు వారు చేసింది మనము కూడా చేయాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆమె తప్పును క్షమించారు, ఆమెతో మాట్లాడినటువంటి ఆమె మారు మనసు పొందినట్లుగా తయారు చేశారు. ఆమె మారు మనసు పొందిన తరువాత తనంతట తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను చేసిన వాటన్నిటినీ నాకు వివరించినటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే ఈ లోకమునకు వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారికి మోక్షం కలుగుతుంది, నేను పాపం నుంచి విడిపించబడ్డాను అని తనంతట తాను సాక్ష్యము చెప్పునట్లుగా ఈ గురువు ఏం చేశారంటే ఆమెను మార్చారు. ఉన్నతమైనటువంటి గురువుగా ఆయన ఈ లోకంలో జీవించారు.
జీవించడమే కాదు, ఆ జీవించినటువంటి దాన్ని మనకు నేర్పించారు. నేర్పించినటువంటి విధానమును బట్టి ఆయనలా బ్రతకాలి అన్నటువంటి ఒక స్ఫూర్తిని కూడా మనలో కలగజేసి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులంగా మనం చేయవలసినటువంటిది ఒకటే ఉంది. ఏంటంటే క్రీస్తులాగా జీవించటం, క్రీస్తులాగా బ్రతకటం. ఇప్పుడు చూడండి, మతపరమైనటువంటి వాటి వైపుకు వెళ్ళారు అనుకోండి, అది ఏదైనా అయి ఉండొచ్చు. అది హిందుత్వం అయి ఉండొచ్చు, క్రైస్తవత్వం అయి ఉండొచ్చు, లేకపోతే ముస్లిం అయి ఉండొచ్చు, ఇస్లాం అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. ఒక సెట్ ఆఫ్ బౌండరీలో బ్రతికేస్తూ ఉంటారు మనుషులు. దాన్ని కాదు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మానవత్వాన్ని, దేవుడు చూపించినటువంటి కార్యాన్ని. ఆయన సర్వలోకమునకు అధిపతి అయి ఉండి, దేవాతి దేవుడై ఉండి, ఆయన మానవ స్వరూపాన్ని దాల్చుకున్నట్లుగా తగ్గింపు స్వభావాన్ని మానవుడు దాల్చుకోవాలి. క్రైస్తవుడు మరి ముఖ్యంగా దాల్చుకోవాల్సినటువంటి వ్యక్తి అయి ఉన్నారు. మనము క్రీస్తును పోలి నడవాలి అంటే ఆయన చేసినటువంటి క్రియలను చేసేటువంటి వారం అవ్వాలి. అప్పుడే మనము క్రైస్తవ్యములుగా పిలువబడుతూ ఉంటాం, క్రైస్తవునిగా పిలువబడుతూ ఉంటాం. అలాంటప్పుడే మనం క్రీస్తు పోలినటువంటి వారుగా నిలబడుతూ ఉంటాము, నడుస్తూ ఉంటాము. దానిని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన యూదుడిగా పుట్టిన అట్టి కార్యముల్లో ఆయన ఎప్పుడు దాన్ని పరంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడు నిలబడలేదు. కానీ ఆయన యొక్క ఐడియాలజీని, ఆయనకున్నటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరిలోనికి తీసుకురావాలి అనే చూశారు. ఆయన తీసుకురావాలి అని కోరుకున్నది ఏంటంటే, మొట్టమొదట ప్రేమ, రెండవది సమానత్వం, మూడవది తన్ను ప్రేమించుకుంటారో ఎదుటివారిని కూడా అలాగే ప్రేమించాలి అన్నటువంటి దాన్ని నేర్పించటం. అది మనకు నేర్పించి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. దానినే మనం ఫాలో అవ్వమని గురువులాగా బోధిస్తూ ఉన్నారు. అట్టి మనస్సు దేవుడు మనకు కలగజేసి మనల్ని బలపరుచునుగాక. ఆమేన్.